మిత్రులందరికీ నమస్కారం. మనము శ్రావణ మాస మహత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనము 10వ అధ్యాయాన్ని పూర్తిగా తెలుసుకుందామండి. మీలో మొదటిసారిగా ఎవరైనా మన మాతృదేవోభవ ఛానల్‌ని గనుక చూస్తున్నట్లయితే మన ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవచ్చును. 10వ అధ్యాయంలో మనకు శనివార వ్రతం గురించి ఆ పరమశివుడు చెప్తున్నాడు. ఓ సనత్ కుమారా, ఇప్పుడు నేను శ్రావణ శనివార వ్రత మహత్యం చెప్తాను. అది ఆచరించడం వల్ల బుద్ధిమాంద్యం, పనులకు ఆటంకాలు నశిస్తాయి. దానిలో భాగంగా ఇప్పుడు నరసింహ వ్రతాన్ని గురించి నేను చెప్తాను. శ్రావణ శనివారం నాడు నరసింహుణ్ణి, శనైశ్చరుణ్ణి, ఆంజనేయుణ్ణి పూజించాలి. పసుపు కలిపిన చందనంతో గోడపై లేదా స్తంభంపై లక్ష్మీదేవితోనున్న నరసింహుణ్ణి లిఖించి పూజించడం శ్రేష్టం. నీలం, ఎరుపు, పసుపు రంగులలోనున్న పువ్వులతో పూజించి నైవేద్యంగా కిచిడి, కుంజరం అనే పేరుతోనున్న అత్తి చెట్టు కాయల కూర సమర్పించడం వల్ల నరసింహుడు ప్రీతి చెందుతాడు. ఈ ప్రసాదాన్ని బ్రాహ్మణులకు భోజనంగా పెట్టి స్వయంగా కూడా స్వీకరించాలి. నువ్వుల నూనెతో, ఆవు నేతితో అభిషేకం నరసింహునికి ప్రీతి కలిగిస్తుంది. శనివారం అన్ని విధాలుగా నువ్వుల నూనెను వాడడం ప్రశస్తం. బ్రాహ్మణులు, సువాసినీలు, కుటుంబ సభ్యులందరూ నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి. మినుములతో అన్నము వండి నివేదిస్తే నరసింహునికి ప్రీతి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే 4 శనివారాలు చేస్తే లక్ష్మీదేవి వారింట్లో స్థిరంగా ఉంటుంది. అంతేకాక ధనధాన్య సమృద్ధి కలిగి, పుత్రులు లేని వారికి పుత్రోదయం కూడా జరిగి సత్కీర్తి లభిస్తుంది. ఇహలోకంలోనూ సుఖాలను అనుభవించి పరమమైన వైకుంఠ ధామాన్ని పొందుతారు. ఇది నరసింహ వ్రత విధానమని పరమశివుడు సనత్ కుమారునితో చెబుతున్నాడు. ఇప్పుడు శనివార వ్రతాన్ని గురించి వివరిస్తాను. శనిదేవుని ప్రీతి కోసం ఏం చేయాలో చెప్తాను. కుంటి బ్రాహ్మణుడు లేదా సాధారణ బ్రాహ్మణునికి అయినా నువ్వుల నూనెతో అభ్యంగనం చేసి వేడి నీటితో స్నానం చేయించాలి. నృసింహుని ప్రీతిగా అని చెప్పబడిన కిచిడిని ఆ బ్రాహ్మణునికి సమర్పించాలి. తరువాత నువ్వుల నూనె, ఇనుపలోహము, నల్ల నువ్వులు, నల్ల మినపప్పు, నల్లని దుప్పటి దానం చేసి శనైశ్చర ప్రిణానాయ శనిర్మే ప్రియాతం, ఇదంతా నేను శనీశ్వరుని ప్రీతికై చేస్తున్నాను, నా యందు శని ప్రసన్నుడు కావాలి అని కోరుకోవాలి. అటు పిమ్మట శనికి తైలాభిషేకం చేయాలి. శని పూజకు తిలలు, నల్ల మినుములు కలిపిన అక్షిస్తలు ఎంతో ప్రశస్తం. శనీశ్వరుని ఈ విధంగా ధ్యానించాలి. శనేశ్వరుడు నల్లని రంగులో ఉంటాడు. మందగతి కలవాడు. కశ్యప గోత్రజుడు. సౌరాష్ట్రంలో ఉత్పన్నమైనవాడు. సూర్యుని పుత్రుడు. భక్తులకు వరాలు ప్రదానం చేసేవాడు. కర్రతో సమానమైన ఆకారంలో ఉండే మండలంలో ఉండేవాడు. ఇంద్రనీలమణి వంటి కాంతులతో ప్రకాశించేవాడు. చేతులలో ధనస్సు, బాణం, త్రిశూలం ధరించినవాడు. గ్రద్దపై కూర్చున్నవాడు. యముడు ఆది దేవతగా, బ్రహ్మ ప్రత్యాది దేవతగా కలిగినవాడు. కస్తూరి, అగరుగంధం, గుగ్గుళ్ళు, ధూపం మొదలైన వాటి అందు ప్రీతి కలిగినవాడు. కిచిడి అనే పదార్థమందు ప్రీతి కలిగినవాడు అని ధ్యానిస్తూ స్తోత్రం చేయాలి. శనీశ్వరుని నల్లని సుందరమైన లోహ ప్రతిమ యందు పూజించాలి. నల్లని వస్తువులను దానం చేయాలి. నల్లని రంగుతోనున్న వస్త్రయుగ్మం, నల్లని దూడతోనున్న నల్లని గోవును దానం చేయాలి. ఈ విధంగా విధి విధానాలతో పూజించి ఈ విధంగా స్తోత్రం చేయాలి. ఇలా స్తోత్రం చేసి అనేక నమస్కారాలు చేయాలి. పూజలో శన్నోదేవి అనే మొదలైన వైదిక మంత్రాలు లేదా నామ మంత్రాలతో పూజించాలి. ఈ విధంగా పూజించిన వారికి కలలో కూడా శని భయం ఉండదు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఇలా చేస్తే లేశమాత్రం కూడా శనీశ్వరుని పీడ ఉండదు. జాతకంలో ప్రథమ, ద్వితీయ, చతుర్థ, పంచమ, సప్తమ, అష్టమ, నవమ, ద్వాదశ స్థానాలలో లేదా జన్మరాశిలోనున్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించి శమగ్నిహి అనే మంత్రాన్ని జపించాలి. శనైశ్చర ప్రీతికై
ఇంద్రనీలమణి దానం చేయడం వల్ల శని ప్రీతుడై అనుగ్రహిస్తాడు అని పరమశివుడు శనీశ్వర వ్రతాన్ని గురించి సనత్ కుమారునికి వివరించాడు. ఇక హనుమత్ వ్రతము. ఇకపై హనుమంతుని ప్రీతికి శనివారం ఆచరించాల్సిన విధులను తెలియజేస్తాను. శ్రావణ శనివారాలలో నూనెతో రుద్ర మంత్రాలతో అభిషేకం చేయాలి. నూనెలో కలిపిన సింధూరాన్ని లేపనంగా ఆంజనేయ ప్రతిమకు పూయాలి. జపాకుసుమమాల, తెల్ల జిల్లేడు పూల మాలలు, మందార కుసుమాల మాలలతో పూజించి బటక నైవేద్యం సమర్పించి వివిధ ఉపచారాలతో శ్రద్ధాభక్తులతో పూజించాలి. తరువాత హనుమత్ ప్రీతికై 12 నామాలు జపించాలి. శ్రావణ శనివారాలలో ఇలా వాయుపుత్రుడైన ఆంజనేయుని భక్తిగా సేవించడం వల్ల శరీరం వజ్రంతో సమానమై ఎల్లవేళలా ఆరోగ్యంగా, బలవంతులుగా, పనులలో చురుకుగా పాల్గొంటూ, బుద్ధి వైభవంతో ప్రకాశిస్తూ, శత్రువులు కూడా లేకుండా ఉండి, మిత్రులు అభివృద్ధి చెంది వీర్యవంతులు, కీర్తిమంతులవుతారు. ఆంజనేయుని ఆలయంలో 1,00,000 పర్యాయాలు హనుమత్ కవచం చదవడం వల్ల అనిమాది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. యక్ష, రాక్షస, బేతాళ గణాలేవైనా హనుమంతుణ్ణి ఈ విధంగా సేవించిన వారిని చూసినంత మాత్రాన్నే 10 దిక్కులు భయంతో పారిపోతాయని పరమశివుడు చెప్తున్నాడు. శ్రావణ మాస శనివారాలలో రావి చెట్టును ఆలింగనం చేసుకోవడం, పూజించడం వల్ల అనేక సంపదలు కలుగుతాయి. శనివారం తప్ప మిగతా దినాలలో రావి చెట్టును తాకరాదు. ఏ శనివారాలు ఈ విధంగా అర్చించినా ఎంతో ఫలప్రదం అయినప్పటికీ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల యందు పూజించడం వల్ల మరింత అధిక ఫలితాన్ని మనం పొందవచ్చు. అది ఈ రావి చెట్టుకు శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకత ఉందని పరమశివుడు చెబుతున్నాడు. శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంలోనున్నటువంటి శ్రావణ మాస మహత్యంలోని 10వ అధ్యాయము సమాప్తము. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన మాతృదేవ భవ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడవచ్చును. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి.